హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే కాలీఫ్లవర్ కర్రీ అండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కాలీఫ్లవర్ కర్రీ తయారీ విధానం చూద్దాము. చాలా ఈజీగా ఇంట్లో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి. దాన్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ ఆకులు తీసేసి ఇలా పెద్ద పెద్దగా ఉన్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కాలీఫ్లవర్ ముందుగా శుభ్రం చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని నీట్గా వాష్ చేయాలండి. కాలీఫ్లవర్ కర్రీలో ఇలా టమాటా వేసి ట్రై చేయండి. కాలీఫ్లవర్ కర్రీని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే వీటిని కట్ చేసుకున్నాం కదా, ఒక బుట్టలోకి తీసుకున్నానండి. తర్వాత వాటిని శుభ్రంగా వాష్ చేసాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. క్లీన్ చేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్లీన్ చేసేసాను. తర్వాత వీటిని ఒక ప్యాన్లోకి తీసుకున్నాను. తగినంత వాటర్ వేసానండి. ఇవి మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. వాటర్ వేసి వీటిని అయితే బాయిల్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ని ఉడికించాలండి. అప్పుడే మనకి కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఉడికించడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. ఉదయం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ ఉడికిపోయాక చూపిస్తానండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాలీఫ్లవర్ ఉడికిపోవాలండి. మరి ఓవర్గా పూర్తిగా ఉడికిపోవాల్సిన అవసరం లేదండి. మళ్ళీ కర్రీలో కూడా ఉడుకుతుంది కదా, ఒక 50 to 60% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఇలా బాయిల్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసాను. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టానండి. వాటర్ లేకుండా ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ కర్రీలో టమాటా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అలాగే కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా తయారీ విధానం అయితే చూద్దాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్యాన్ పెట్టానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలండి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలను అయితే ఫ్రై చేయాలి. ఈ కాలీఫ్లవర్ టమాటా కర్రీ మనకి రైస్లోకి, అలాగే చపాతీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. టిఫిన్స్కి కాంబినేషన్గా లేదా రైస్కి కాంబినేషన్గా కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. ఇంకొంచెం మగ్గాలండి. మీకైతే ఈసారి మొత్తం మగ్గిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి వేయించాలండి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోవాలి. నేనైతే 2 పెద్ద టమాటాలు తీసుకున్నానండి. వాటిని ముక్కలుగా కట్ చేసి వేసాను. కాలీఫ్లవర్ టమాటో కర్రీ కదా, అందుకే 2 పెద్ద టమాటాలు వేసానండి. ఇప్పుడైతే మనకి టమాటాలు కూడా మగ్గిపోయాయి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసేయాలండి. వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు కూడా బాగా మగ్గించాలి. ఇప్పుడైతే నేను మగ్గించేసానండి. తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకోవాలి. కారం మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. నేనైతే సరిపడగా తగినంత వేసాను. వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. మనం ముందుగానే కాలీఫ్లవర్ని ఉడికించేసాం కాబట్టి ఇప్పుడు కర్రీ ఉడకడానికి పెద్దగా టైం పట్టదండి. తొందరగా కుక్ అయిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు వేయించాను కదా, తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసాను. 1 గ్లాస్ సరిపోతుందండి. ఈ మసాలా అంతా కాలీఫ్లవర్ పీల్చుకుంటుంది ఇలా వాటర్ వేసి మగ్గించినప్పుడు. ఆల్రెడీ మనం ఉడికించేసాం కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది. అలాగే ఎక్కువ వాటర్ కూడా పట్టదండి. నేనైతే 60% ఉడికించేసాను. ఇప్పుడు మిగిలిన 40% ఉడికితే మనకి రెడీ అయిపోయినట్టు. మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. నేనైతే మీకు కర్రీ దగ్గరికి వచ్చేసాక చూపిస్తాను. అస్సలు వాటర్ లేకుండా ఇలా దగ్గరికి వచ్చేయాలండి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కాలీఫ్లవర్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్, రోటీ, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.